హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఉన్నాను. మీరు కూడా ఫ్యాంటాస్టిక్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను గైస్. ఈ వీడియో ముఖ్యంగా అబ్బాయిల కోసం. అబ్బాయిలు అమ్మాయిల మనసు దోచుకోవాలంటే మీరు ఎలా ఉండాలి? మీకు ఇష్టమైన అమ్మాయి మీకు పడట్లేదా? ఎంతగానో ట్రై చేసి అలసిపోయారా? ఎలా అయినా సరే అమ్మాయి కావాలని అనిపిస్తుందా? కానీ ఎందుకో కారణం తెలియదు, కానీ మీరంటే ఇష్టం ఉన్నట్టే ఉంటుంది, కానీ మీతో పలకట్లా, రెస్పాన్స్ ఇవ్వట్లా, కానీ మిమ్మల్ని వదలట్లా. సిమ్టమ్స్ ఉన్నాయా మీకు? అయితే ఈ వీడియో మీకోసమే, నో డౌట్. ఒక అమ్మాయి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుందా లేదా? ఒకవేళ ఇష్టపడకపోతే మీరు ఏం చేస్తే ఇష్టపడుతుంది? మీకు ఇష్టమైన అమ్మాయిని గెలుచుకోవటానికి, ఐ మీన్ మీకు ఇష్టమైన అమ్మాయి మనసుని గెలుచుకోవటానికి మీరు ఎలా ఉండాలి? అసలు క్లుప్తంగా రఫ్గా చెప్పాలంటే, మీకు ఇష్టమైన అమ్మాయిని పడేయాలంటే వెంటనే మీరేం చేయాలి అన్న విషయాలు మనం ఈ వీడియోలో చూసేద్దామండి. అంతకన్నా ముందు మన కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కనుక నచ్చినాయో లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ సింబల్ ని కూడా మీరు ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే బాయ్స్, మనం ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి, ఓకేనా? చాలా కామెంట్స్ వస్తున్నాయండి నాకు ఎంతో ఇష్టం అమ్మాయి అంటే, ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టమే, కానీ బయటపడట్లా, ఎవరికో భయపడుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు వింటుంది, అది లేకపోతే అంత బానే ఉంది అని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అసలు అమ్మాయికి నేనంటే ఇష్టం ఉందంటారా లేదంటారా? కొంచెం చెప్పండి మేడం. అసలు మీరు నన్ను అడుగుతున్నారు ఏంటండి, ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం ఉందా లేదా అని చెప్పేసి? అమ్మాయిని కదా అడగాలి, నాకెలా తెలుస్తుంది చెప్పండి? కానీ కొన్ని సింటమ్స్ నేను మీకోసం చెప్తానండి. అమ్మాయి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుందా లేదా, మీరు ఇష్టం ఉండి కూడా ఇష్టం లేనట్టుగా నటిస్తుందా లేదా అన్న విషయాలు కనుక మీరు కనిపెట్టారు అనుకోండి, అమ్మాయిని మీరు ఈజీగా పడేసేయచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పడేయటం అని అంటే ఇష్టం లేని అమ్మాయిల వెనకాల తిరుగుతూ మీ టైంని వేస్ట్ చేసుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేయటం కాదండి. మీకు నిజంగా ఎవరైతే ఇష్టమో ఆ అమ్మాయికి కూడా మీరంటే నిజంగా ఇష్టమా కాదా అని తెలుసుకొని మీరు నడుచుకోవాలన్నమాట, ఓకేనా? మళ్ళీ మీరు చెప్పారండి, మీరు చెప్పినట్టుగా మేము అమ్మాయిని పడేసాము, పడేయలేదు కాబట్టి, పడేయాలని చూసాము, పడలేదు కాబట్టి కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, ఇలాంటివి మాత్రం మళ్ళీ నన్ను నడకండే, నేను మాత్రం ఏ పూచి తీసుకోను, దీనికి మీరే బాధ్యులు, ఓకేనా బాయ్స్? అయితే ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అని తెలుసుకోవటానికి ఫస్ట్ మనకి చూపించే సిమ్టమ్ ఏంటంటే, అమ్మాయి మిమ్మల్ని పదే పదే చూస్తూ ఉంటుంది. మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికైనా కనిపించకుండా వెళితే మీ ఫ్రెండ్స్ని కానీ మీకు తెలిసిన వాళ్ళని కానీ ఎంక్వైరీ చేసి మీ గురించి వివరాలు లాగుతూ ఉంటుంది అనమాట. కానీ మీరు ఎదురులోకి వచ్చేసరికి మీరంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలా చేయటం అని అనుకుంటున్నారు? అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు కదండి. కొంతమంది షై ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది బోల్డ్ గా ఉంటారు, కొంతమంది లవ్ ని వెంటనే ఒప్పేసుకుంటూ ఉంటారు, కొంతమంది లవ్ ఉన్నా సరే ఉండనట్టుగా నటిస్తూ ఉంటారు. ఆడవాళ్ళ మనసుకి అర్థాలు వేరులే అని చెప్పేసి ఎప్పుడో చెప్పేశారు. మీరు ఏదైనా సరే కనిపెట్టచ్చు, కానీ ఆడవాళ్ళ మనసులో ఏముంది అన్న విషయాన్ని మాత్రం కనిపెట్టడం చాలా కష్టం అనమాట. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి తెలుసుకోవాల్సిన విషయం. కానీ మీకు నేను హెల్ప్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? యాజ్ ఎ ఫ్రెండ్ మాటి మాటికి మిమ్మల్ని గమనించడం, మీ గురించి తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉందని అర్థం. ఇక ఇంకో పాయింట్ వచ్చేసి, మీరు ఫోన్ చేస్తే అటెండ్ చేస్తారు, మాట్లాడతారు, కానీ మీరు పాయింట్కి వచ్చేసరికి నేనంటే ఇష్టమేనా అని అడిగితే మాత్రం దానికి సమాధానం చెప్పకుండా దాటేస్తూ ఉంటారు అనమాట మీరంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు. ఎందుకు ఇలా చేస్తారు అని అంటే, చెప్పాను కదా, వాళ్ళ మెంటాలిటీస్ అలా ఉంటాయి అనమాట. వెంటనే పుసుకుని ఒప్పేసుకుంటే మరి మీరు మునగ చెట్టు ఎక్కిపోతారు కదా, అందుకని కొంతమంది అలా చేస్తూ ఉంటారు. మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ మనసుని, పదే పదే ఫోర్స్ చేయకూడదు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. వన్స్ ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడింది అని అంటే మనసు మార్చుకోదండి. మీకన్నా ఎంత అందమైన అబ్బాయి కనిపించినా సరే, మంచి అమ్మాయి అయితే చెప్తున్నా, అందరి గురించి నేను చెప్పట్లా, మంచి అమ్మాయి అయితే మాత్రం వన్స్ మిమ్మల్ని ఇష్టపడితే మీకన్నా అందగాడిగా ఉంది, మహేష్ బాబు లాగా ఉన్నా, ప్రభాస్ లాగా ఉన్నా సరే పట్టించుకోరు. వాళ్ళ మనసులో మీరు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేశారు, టెస్ట్ వేసుకొని కూర్చున్నారు, మిమ్మల్ని తీసే మాత్రం పక్కన పెట్టరండి. మీకు ఇచ్చే ప్రయారిటీ ఖచ్చితంగా మీకు ఇస్తూ ఉంటారు. ఇది ఒకటి మట్టికి మీరు గుర్తుపెట్టేసుకోండి. కానీ కొంతమంది ఉంటారు, బెటర్ ఆప్షన్స్ కనపడగానే మర్చిపోయి మారిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు, మిమ్మల్ని నిజంగా ఇష్టపడే అమ్మాయిల గురించి చెప్తున్నాను ఈ వీడియోలో, ఓకేనా? ఇక
తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే, మీరు ఎప్పుడైనా కనిపించకుండా పోయారనుకోండి, ఏ ఊరో వెళ్తా ఉంటారు కదా, వాళ్ళు విలువెల్లాడిపోతూ ఉంటారు. ఏదో ఒక విధంగా మీకు మెసేజ్ చేయటము, కాల్ చేయాలని ట్రై చేయటం, మళ్ళీ కాల్ చేయాలంటే మళ్ళీ కొంచెం కొంతమందికి ఇగో అడ్డం వస్తుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ మూలంగా మీకు ఏదో ఒక విధంగా కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటూ ఉంటారు. నేను చెప్పగే అని చెప్పేసి కొంతమంది తెలుసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి మీరంటే ఇష్టమే, కానీ ఎందుకు ఒప్పుకోవట్లా అంటే కొంచెం టైం కావాలి వాళ్ళకి ఆలోచించుకోవటానికి. దానికి మీరు ఏం చేయాలయ్యా అంటే, మీరు సహనాలు చచ్చిపోయి విసుక్కొని వెంటనే మనసులు మార్చుకొని, నిజంగా ప్రేమించే వాళ్ళు మీ ఆడవాళ్ళు అర్థం చేసుకోలేండి, తేడాగాళ్ళు అయితేనే మీరు ఒప్పుకుంటారు అని చెప్పేసి డైలాగులు కొట్టి ఇట్లాంటివన్నీ చేయకుండా కాస్త వెయిట్ చేసి ఓపికతో, మంచి అమ్మాయి మనసు తెలుసుకోవాలంటే మరి వెయిట్ చేయాలండి, తప్పదు. వెయిటింగ్ మీ అబ్బాయిలకి తల్లో ఆల్రెడీ ఎప్పుడో రాసి పెట్టేశాడు భగవంతుడు. అమ్మాయిల కోసం వెయిట్ చేయడమే మీ డ్యూటీ. రైట్. అయితే ఆ విధంగా మీరు అర్థం చేసుకుని వెయిట్ చేయాలి, ఓపిక సహనం ఉండాలి. వన్స్ మీరు కొద్దిగా వెయిట్ చేసి ఓర్పుతో ఉన్నారు అనుకోండి, అమ్మాయి ఓకే చెప్పేసిన తర్వాత మీకు అసలు తిరిగి ఉండదు అనమాట. మిమ్మల్ని అంత మంచిగా చూసుకుంటుంది మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి. ఇక ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుందంటే, మీకు ఫోన్స్ చేయరు, కాల్స్ చేయరు, మీరు చేస్తుంటే కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ నేనంటే ఇష్టం లేకపోతే చెప్పేసి, ఒకసారి చెప్పేసేవా ప్లీజ్, నేనంటే ఇష్టం లేకపోతే చెప్పేసి, ఎందుకు టైం వేస్ట్ అని మీరు అడిగితే దానికి ఏ సమాధానమో చెప్పరు. ఇష్టం లేకపోతే చెప్పేసేయాలి కదా, కానీ చెప్పరు అనమాట. మిమ్మల్ని పెండింగ్ లోనే పెడతా ఉంటారు. అంటే మీరంటే ఇష్టమే, మనసులో ఉన్నారు మీరు. మనసులో లేకపోతే మీరంటే ఇష్టం లేదని ముఖం మీద చెప్పేస్తారండి ఎవరైనా సరే. అవును, చెప్తారు ఖచ్చితంగా. చెప్పట్లేదు కానీ మౌనంగా ఉంటున్నారు అని అంటే మనసులో మీరున్నట్టే. దేనికైనా సరేనండి, ఒకటే కారణం, మీరు వెయిట్ చేయటమే. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ప్రపోజ్ చేయటం, మళ్ళీ అడగటం, ట్రై చేయటం. కొంతమంది అమ్మాయిలకి బేసికల్గా అడగగానే ఓకే చెప్పేస్తే మనం లోకమైపోతామేమో, అప్పుడే పడిపోతే మన విలువ ఏముంటుంది చెప్పు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. మీరు 1కి 10 సార్లు అడగటం వాళ్ళకి ఇష్టం. మీరంటే నాకు ఇష్టం అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అని చెప్పేసి మీరు ప్రపోజ్ చేస్తూ ఉంటే అలా చేపించుకోవడం వాళ్ళకి ఇష్టం. అందుకని మీకు రిప్లై ఇవ్వరు అనమాట. వెంటనే రిప్లై ఇచ్చేసారనుకోండి, అమ్మయ్య పడిపోయిందిగా ఓకే అని మీరు రిలాక్స్ అయిపోతారు. ఒక విషయం మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలు రిలాక్స్ అయిపోతే అమ్మాయిలకి అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు ఏదో ఒక విధంగా సఫర్ అవుతూ ఉండాలి. అదే వాళ్ళ కోసమే సఫర్ అవుతున్నారు అని తెలిసింది అనుకోండి, ఇక వేరే లెవెల్లో ఉంటదన్నమాట వాళ్ళ సంతోషం. ఒక అబ్బాయి నా కోసం ఇంత సఫర్ అవుతున్నాడా అని చెప్పేసి మేఘాల్లో తేలిపోతూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని తిప్పించుకుంటూ ఉంటారు మీరంటే ఇష్టమైన అమ్మాయిలు. ఓ 2-3 సార్లు చెప్పేసి ఒప్పుకోవట్లేదని చెప్పేసి అలసిపోయి పులుసులో పడిపోయి, ఇక నా వల్ల కాదు, అమ్మాయికి ఇష్టం లేదులే అని చెప్పేసి మీరు ఆగాల్సిన అవసరం లేదు. ఇష్టం లేదు అనుకోండి, ముఖం మీద ఖచ్చితంగా చెప్తారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళ మనసులో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెప్పేస్తారండి. చెప్పకుండా ఉంటున్నారు అని అంటే మీరంటే ఇష్టమే. మీరంటే ఇష్టం లేకపోతే అట్లీస్ట్ మీ నెంబర్ని బ్లాక్ లోనే పెడతారు. అట్లా పెట్టట్లేదంటే మీరంటే ఇష్టమే. మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీరు వస్తే మీతో మాట్లాడరు. కొద్ది రోజుల తర్వాత వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. 2-3 కామెంట్స్ కాదు, చాలా కామెంట్స్ వచ్చినాయి ఈ పాయింట్ మీద. అమ్మాయికి నేనంటే ఇష్టం ఉందంటారా లేదంటారా, నేను ఫోన్ చేయాలంటారా, వెయిట్ చేయాలంటారా, మెసేజ్ పెట్టాలంటారా, తనే పెడుతుందంటారా అని చెప్పేసి. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చేసి సైలెంట్గా ఉండండి. అలా అని అమ్మాయి మీద మీరు ద్వేషం పెంచుకుంటున్నట్టుగా, ఇష్టం కోల్పోయినట్టుగా ఏమాత్రం చూపించకండి. ఇష్టం ఉన్నట్టే ఉండండి, కానీ సైలెంట్గా ఉండండి. ఏదో ఒక రోజు అటు నుంచి రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనసుని ఎవ్వరు ఆపలేరండి. ప్రపంచంలో దేన్నైనా సరే ఆపొచ్చు మనం. ఈ మనసు అనేది ఉంది చూసారా, దీన్ని మాత్రం పట్టుకొని ఎక్కువసేపు ఆపలేము. అది ఎలా అయినా సరే ఇష్టమైన చోటికి వెళ్ళిపోతుంది, పరుగులు తీస్తుంది, ఇష్టమైన దానికోసం ఆరాట పడుతూ ఉంటుంది, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మీ మనసు మీ మాట వినదు. మీ మనసు ఎలా అయితే కంట్రోల్ లేకుండా వాళ్ళ కోసం పరితపించేలా చేస్తుందో, మీ మీద ఇష్టం ఉన్న అమ్మాయికి కూడా మీ మీద మనసు వచ్చేసింది అనుకోండి, ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్ అయిపోతారు. అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే వెయిటింగే. కష్టపడి సారీ అండి, పోయినసారి కష్టపడి ప్రేమిస్తారు అని అన్నందుకు ఒక కామెంట్ వచ్చింది. కష్టపడి కాదు మేడం, మేము ఇష్టపడి ప్రేమిస్తాం. వా, సూపర్ అండి. అసలు మీరు నిజంగానే అబ్బాయిలు ఇష్టపడి ప్రేమిస్తూ ఉంటారు, ఎంతో కష్టపడి తిరుగుతూ ఉంటారు, అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు, వెయిటింగ్ చేస్తారు, తర్వాత ఓకే అంటుంది, ఆ తర్వాత లవ్ సక్సెస్ అవుతుంది, మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మాత్రం మీ లైఫ్ ఏమన్నా మారుతుంది అనుకుంటున్నారా?
ఏమీ మారదండి. మళ్ళీ వెయిటింగ్ 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 వెయిటింగ్. ఇది మాత్రం చాలా కామన్ మీ అబ్బాయిలకి. నిజంగా మీ అబ్బాయిలకి ఉన్నంత ఓర్పు, సహనం ఇవన్నీ అమ్మాయిలకి ఉండదండి. మా అమ్మాయిలకి నిజం. చాలా చాలా వెంటనే విసుగొచ్చేస్తూ ఉంటుందన్నమాట అమ్మాయిలకు. అబ్బాయిలకు ఉన్నంత ఓర్పు, సహనం అమ్మాయిలకు ఉండదు. ఎమోషనల్ గా కానివ్వండి, ఫిజికల్ గా కానివ్వండి, అంత ఓర్పు సహనాలు ఉండవు అమ్మాయిలకి. మీకు చాలా ఎక్కువ ఓర్పు ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. మీ ఇష్టమైన అమ్మాయి ప్రేమని దక్కించుకోండి. మీ లైఫ్ సంతోషంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి వీడియోలో చెప్పేలాగానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. అదేంటంటే, మీకు ఎంత ఇష్టమైన అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం లేదు అనుకోండి, దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, డిస్టర్బ్ చేయకండి. వాళ్ళకి ఏమైనా గోల్స్ ఉంటే వాటిని సాధించనివ్వండి. మీ గోల్స్ లో నేను కూడా హెల్ప్ చేస్తాను అని మాట ఇవ్వండి. అప్పుడు కూడా వాళ్ళు మీరంటే నో అంటున్నారు అనుకోండి, దయచేసి వదిలేసేయండి. వాళ్ళు ఏదో సాధించాలనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళని పట్టుకొని వెనక్కి లాక్కండి. వాళ్ళు సాధించేసిన తర్వాత ఇంకా వాళ్ళ మనసులో కనుక మీరే ఉన్నారు అంటే ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి వస్తారు. ఎలా ఇంత నమ్మకంగా చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? మనసు బలమైనది, అందరికీ పుసుకును మారిపోదండి. పిచ్చి పిచ్చి లవ్లు చేస్తూ ఉంటారు చూడండి, టైంపాస్ లవ్లు. వాళ్ళకి మనసులు మారిపోతాయి, కానీ నిజంగా ప్రేమించే వ్యక్తులకి మనసు అంత తొందరగా మారదు. కాబట్టి ఖచ్చితంగా మీకోసం వస్తారు. ఒకవేళ రాలేదనుకోండి, నసీబ్ అచ్చా నహితో ఖుదా క్యా కరేగా అని చెప్పినట్టు, మీ తలరాత బాగలేనప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు అని అర్థం చేసుకొని మీ మనసుని దృఢంగా ఉంచుకొని, మీకైన వ్యక్తి తను కాదు అని చెప్పేసి వెయిట్ చేయటమే మీరు చేయాల్సింది. అర్థమైందా అండి? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.